శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, అలాగే కన్యలో శుక్రకేతువులు, చంద్రుడు మకర రాశిలో, వక్రించిన శనిగారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మకర రాశి నుంచి మేషరాశికి వచ్చి ఉన్నది. అలాగే రవి యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. శుక్రుని యొక్క స్థితి కన్యా రాశి నుంచి తులారాశికి వచ్చి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికొస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి శుక్రకేతువుల మీద పడుతూ వారాంతానికి రవికేతువుల మీదకి ప్రసరిస్తూ ఉన్నది. అయితే అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత ప్రజలలో బాగా పరిఢవిల్లుతుంది. ఇలా అనేక రకాలైన మంచి మార్పులు ఉంటాయి. అలాగే ఇక్కడ శుక్రాచార్యుల మీద దృష్టి కూడా అలాంటిదే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, చక్కటి ఆలోచనలకు ఇబ్బంది ఉండదు. ఇలాగా ఇక్కడ కూడా చాలా మంచి మార్పుల్నే ఇస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ప్రసరిస్తూ కొంచెం రాజకీయంగాను ఇబ్బంది కలగజేస్తోంది. అలాగే అనారోగ్య సమస్యల్ని కూడా సూచిస్తోంది. ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి ఒక బుధుడి మీద మాత్రమే సంచరిస్తూ ఉంది వారాంతంలోకి వచ్చేటప్పటికి. మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే మెడికల్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నప్పటికీ మెడిసిన్స్ పరంగా ఈ అనారోగ్యం విషయంలో మటుకు ఇంకా కొంచెం అనారోగ్యం వెన్నాడుతూ ఉంటుంది. ఇవే గ్రహ స్థితులు జన్మజాతకాలలో ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందికరమైన లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంది తప్ప ప్రతి వారికి ఉంటాయి అని చెప్పడానికి లేదు. గోచారంలో ప్రతి మనిషికి ఫలితాలు కనిపించవు. ఎవరెవరి జన్మజాతక రీత్యా గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయో అవి గోచర రీత్యా అనుసంధానింపబడినప్పుడు అంటే ఒక్కటైనప్పుడు మాత్రమే ఆ మంచి లక్షణాలైనా చెడు లక్షణాలైనా ఉంటాయి అని చెప్పి దానికి తగిన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ అయితే ఈ గ్రహ సమ్మేళనాల సంగతి ఇలా ఉంచితే గ్రహాల దృష్టుల విషయంలో మనము గురువుగారికి చెప్పుకున్నాము, శనిగారికి చెప్పుకున్నాము. అలాగే కుజునికి కూడా ఇక్కడ 4వ దృష్టి ఉన్నది కాబట్టి కుజుడు నీచ శుక్రుణ్ణి చూస్తున్నారు. నీచలో ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉన్న కేతువుని చూస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. నిజానికి వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి నీచ నుంచి స్వస్థానంలోకి వెళ్ళిపోతోంది. కాబట్టి భయపడాల్సిందైతే లేదు. కానీ ఈ కుజుని దృష్టి ఇంకా 4వ దృష్టి పడుతోంది గదా! ఈ పడుతూ ఉన్నంత కాలము ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ళు, 14 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎటువంటి ఆకర్షణలకి లోను కాకండి. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మీరు అదే ప్రేమ బయట వాళ్ళు చూపిస్తారు అని చెప్పి అనుకోకండి. ఇంకా మీకు పూర్తిగా తెలిసినటువంటి వయస్సు రాలేదు మీకు. మీరు ఎవరిని చూసినా మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన అన్న లాగానే మనతో ఎఫెక్షన్‌గా మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఆ వయసు పిల్లలతో ఎవరైనా సహజంగానే ప్రేమగా మాట్లాడతారు. అన్నంత మాత్రాన నిజమైన ప్రేమ కాదు. అందులో కొంతమందికి మోసపూరితమైన ప్రేమ ఉంటుంది. ఇది గ్రహించుకోవడానికి మీకు కొన్నాళ్ల సమయం పడుతుంది కాబట్టి ఎవ్వరి పట్ల ఆకర్షితులవ్వద్దు. అలాగే తల్లిదండ్రుల విషయానికొస్తే మీ పిల్లల పట్ల కూడా మీరు చాలా శ్రద్ధగా ఉంటూ ఉండండి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు కొంచెం బెడిసి కొట్టే పరిస్థితి, ప్రేమ పేరుతో ఎవరైనా ఆడపిల్లలు, మగపిల్లలు కొంత వేధింపబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని పరిశీలన చేయగా, తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 2 గ్రహాల అనుకూలత ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులుంటాయా? అంటే గ్రహస్థితులని మనమేమీ మార్చలేం. గ్రహస్థితుల యొక్క సంచారం ఎలా జరిగితే అలా జరగనివ్వండి.
బలాలని మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఒకవేళ మాకు వీలు కాలేదండి అనే పక్షంలో నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. గోధుమలు, బియ్యము, కందిపప్పు, పెసలు, బొబ్బర్లు, శనగలు, ఉలవలు, అలాగే మినుములు, అలసందలు, వీటిని కొన్ని కొన్ని తీసుకుని దానం ఇవ్వడం వల్ల చాలా చాలా మేలు కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఐకమత్యం తగ్గే విధంగా కనిపిస్తోంది. ఈ విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. మాతృవర్గానికి సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోండి. ఓర్పు కలిగి ఉండండి. స్థిర చరాస్తుల యొక్క వృద్ధి కోసం ఇప్పుడు ఏమీ ప్రయత్నాలు చెయ్యొద్దు. ఇంకా కొంతకాలం మీరు వేచి ఉండడం చాలా మంచిది. సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్న వారికి సంతానం లభించేటటువంటి పరిస్థితి కనబడుతోంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోండి. వాటి అమలు కోసం ప్రయత్నం చెయ్యండి. పై అధికారుల యొక్క మన్నన పొందడానికి ప్రయత్నాలు చెయ్యండి. ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగంలో ఇంకా ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ చూపించడానికి కొంచెం ప్రయత్నం చేయండి. ఆదాయం పెరగడం కోసం మీరేమీ ఇతరత్ర కష్టపడొద్దు. మీరు చేస్తూ ఉన్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో మీరు పడే కష్టమే మీకది తెచ్చిపెడుతుంది. అయితే కొద్ది రోజులు ఓర్పు కలిగి ఉండాలి. కృషిని మటుకు పెంచాలి. అపవాదులు పడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం అపవాదులు లేకుండా చూసుకోండి. ఇదంతా కూడా ఓర్పు కలిగి ఉన్నందువల్లనే జరుగుతుంది. సాధ్యపడుతుంది మీకు. ఓర్పు కలిగి ఉండండి. అయితే నవమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం జరిగింది. ఇది చాలా నవమ స్థానంలో రవి బుధులు అంత మంచి ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికీ మీకు మేలైతే జరుగుతుంది. ఎందుకంటే నవమాధిపతి, దశమాధిపతి ఇద్దరు కలిసి నవమంలో ఉన్నారు. మీరు ఓర్పుగా ఉండడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇక్కడ శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్య విషయంలో గాని, తండ్రి గారి విషయంలో గాని, పిత్రార్జితాలు రావడం విషయంలో గాని, ఉద్యోగం విషయంలో గాని, ఉద్యోగంలో ఉన్నతి విషయంలో గాని ఏదైనా కాస్త వెనకడుగు పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్నాళ్ళు వాయిదా పడతాయి. ఇంకా ఏమి కుదరవు అప్పుడే. ఓర్పుతో మీ ప్రయత్నాన్ని రెట్టింపు చేయండి. ధనానికి ఇబ్బంది ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి పంచమ స్థానంలోకి వచ్చింది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అష్టమాధిపతి పంచమంలో కదా! కొంచెం ఓర్పు కలిగి ఉండండి. లాభస్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చేసారు. దశమ స్థానంలోకి రవి గారు వచ్చారు. అంటే ఇక్కడ దశమంలో శుక్రుడు ఉన్నప్పుడు మీకు అత్యంత తృప్తికరంగా సాగుతోంది. దశమంలో రవి గారు వచ్చినప్పుడు కూడా అంతే తృప్తికరంగా సాగుతోంది. చక్కటి ఉన్నతి ఉంటుంది, లబ్ధి ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి. అన్ని విధాలా ఉద్యోగరీత్యా చాలా సంతృప్తిగా ఉండే కాలం కనిపిస్తోంది. అలాగే లాభాల బాటలో కూడా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, ప్రేమ వ్యవహారాలు ఏమన్నా మీరు ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పుకోవాలి అనుకుంటే, ఈ వారం అయిపోయిన తదుపరి మీరు అట్లాంటి సాహసం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలా బాగున్నటువంటి కాలం ఈ వారం అంతం నుంచి మళ్ళీ ప్రారంభమవుతోంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, ఏ విధంగా అయినా సంతృప్తిగా ఉండడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ నమస్కారం.